కాక వర్ధంతి జరుపుకోవడం నిజంగా కూడా మా అందరికీ ఒక రకంగా బాధాకరమైన మరి వారు చనిపోయి వారికి 10వ సంవత్సరం మరి 10వ వర్ధంతిని పురస్కరించుకొని మరి వారు ఈ పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో మరి 3 సార్లు ఎంపీగా కేంద్ర జౌళి శాఖ మంత్రిగా మరి అనేక పదవులు చేపట్టి కేంద్రంలో రాష్ట్రంలో కూడా శాసనసభ్యులుగా మరి మంత్రిగా పనిచేసినటువంటి చరిత్ర ఉన్నటువంటి గొప్ప దళిత నాయకులు వారు తెలంగాణ కోసం తెలంగాణ రావడం కోసం తెలంగాణ ఏర్పాటు చేయడం కోసం ఎప్పటికప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద సోనియా గాంధీ మీద అంతకన్నా ముందున్నటువంటి ఆ తరం నాయకుల దగ్గర కూడా అనేక సందర్భాల్లో ఒత్తిడి తీసుకొచ్చి మన తెలంగాణ రాష్ట్రాన్ని రావడం కోసం నిరంతరం శ్రమించినటువంటి గొప్ప నేత కాకల కృష్ణ గారు